హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ కీర్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఈ కీర్ కోసం ఫస్ట్ క్యారెట్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ క్యారెట్స్ని తీసుకుంటున్నాను. ఈ క్యారెట్స్ని ఒకసారి నీట్గా కడిగి పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్స్ మొత్తాన్ని 1 ఇంచ్ క్యాప్తో నీట్గా కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో క్యారెట్స్ మునిగే వరకు కాచి చల్లారబెట్టుకున్న పాలను యాడ్ చేయాలి. కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్స్ ఇలా నైఫ్తో కానీ ఫోక్తో కానీ స్పూన్తో కానీ గుచ్చినప్పుడు ఈజీగా క్యారెట్లోకి వెళ్తే ఈ క్యారెట్స్ కరెక్ట్గా కుక్ అయినట్లు అర్థం. ఇప్పుడు వీటిని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన ఈ క్యారెట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి పాలతో ఉన్న కుక్కర్ని పెట్టి మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం పాలల్లో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని పాలను కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ కీర్ కోసం మొత్తం ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ మిల్క్లోనే నేను కొన్ని పాలని క్యారెట్ కుక్ చేయడానికి యూజ్ చేశాను. అలాగే రిమైనింగ్ పాలను ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా సన్నమంట మీద ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పంచదారని యాడ్ చేసి మొత్తం ఒకసారి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడతారు అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కొన్ని కాజు, బాదాం, పిస్తాని యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన క్యారెట్ కీర్ రెడీ. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, లేదా చల్లగా తిన్నా బాగుంటుంది. నాకైతే చల్లగా తినటం ఇష్టం కాబట్టి ఈ కీర్ని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెడితే మన కూల్ క్యారెట్ కీర్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.